తయారు చేస్తూ మాకు ఇక్కడ చాలా న్యూసెన్స్ గా అవుతుంది. ఎన్నాళ్ళు మహేష్ బాబు సినిమా అంటే సంబరం చేసుకునే వాళ్ళని. ఇప్పుడు ఎలా జరుగుతుందంటే విశాఖపట్నం సిటీలో బాబు విశ్వ గారు మేము బాధతో మీకు విన్నవించుకుంటున్నాం. దయచేసి విశాఖపట్నం గట్టమనేని అభిమానుల గురించి నీకు తెలియకపోతే నువ్వు నమ్రత గారికి ఏం చెప్తున్నావు మాకైతే తెలియదు. కానీ నమ్రత గారి భర్త గారైన మహేష్ బాబు గారు ఉన్నారు. విశాఖపట్నం ఫ్యాన్స్ గురించి సార్ని అడిగితే చాలా చక్కగా నీకు వివరిస్తారు. నువ్వు మొన్న డిస్ట్రిబ్యూటర్లకు ఫోన్ చేసి అభిమానులకు టికెట్లు ఇవ్వద్దన్న ధైర్యం నీకు ఎలా వచ్చిందో విశాఖపట్నం అభిమానులకి అర్థం కావట్లేదు. నువ్వు డైరెక్ట్ గా విశాఖపట్నం అభిమానులే కాదు, ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రతి జిల్లాలోని తెలంగాణ జిల్లాల్లో కూడా నువ్వు ప్రతి జిల్లాలో వచ్చిన రోజు సినిమాకి సెకండ్ రీజులు వేసుకుని డబ్బులు సంపాదించుకో. నువ్వు ప్రతి సినిమా కూడా ప్రతి జిల్లాలో నువ్వు ఏలు పెడుతున్నావు. ప్రతి జిల్లాలో కూడా నువ్వు ఎక్కడైతే నువ్వు ఈ మహేష్ బాబు గారితో చెప్తావని చెప్పి ప్రతి జిల్లా వెనకడుగు వేస్తున్నారు. మొట్టమొదటిసారిగా విశాఖ జిల్లా నుంచి ఈ మద్రాసు ప్రెసిడెంట్ అడిగేసి నీకు వ్యతిరేకంగా కాదు, నువ్వు చేస్తుంది తప్పు అని మేము చెప్తున్నాం. ఈసారి అవాకులు చవాకులు డిస్ట్రిబ్యూటర్ల దగ్గర విశ్వ గారు మీకే చెప్తున్నాం, మీరు అవాకులు చవాకులు నీకు ట్విట్టర్లో ఉన్న నేను ఒక గ్రూప్ క్రియేట్ చేసుకో. నువ్వు ఈ ఫ్యాన్స్ కానోళ్ళు తీసుకెళ్లి మహేష్ బాబు దగ్గరికి వెళ్ళి ఫోటోలు తీయించుకో. విశాఖపట్నం అభిమానులు కానీ విశాఖపట్నం ప్రెసిడెంట్లు కానీ నువ్వు కలిగినట్లయితే మహేష్ బాబు గారు బాంబార్ది సుధీర్ బాబుకి పిఏకి ఏ గతి పట్టిందో విశాఖపట్నం జిల్లాలో నీకు కూడా అదే గతి పడుతుంది. అది మాత్రం నువ్వు ఆలోచించుకో. నీకు ఇది 4వ మేము చెప్తున్నాం, నువ్వు వినిపించుకోవట్లేదు. నిన్న కాకముందు సంబరాలు సంఘం సర్త థియేటర్ మహేష్ బాబు గారికి అడ్డ. అక్కడ తెలంగాణలో థియేటర్ ఒకటి ఉంటే ఆంధ్రాలో సంఘం సర్తకి మహేష్ బాబు గారికి అంత ఇష్టం. నువ్వు ప్రతిసారి అడ్డుపడి సంఘం సర్తలో సినిమా పడకుండా చేస్తున్నావు. నువ్వు ఎవడ వీడి అభిమానులకి పర్మిషన్ లేకుండా జయదంబ కదా నువ్వు ఎంపీ ఫ్యాన్స్ తరపు నుంచి నువ్వు ఎందుకు తెట్టేసావు? ఇప్పుడు సంబరాలు ఇక్కడ నాకు డబ్బు ఖర్చు అవుతూ నీకు ఏటి బాకి తలనొప్పి. మీకు దయచేసి మీడియా ప్రతినిధులు కూడా వినిపించుకుంటున్నాం. దయచేసి ఈ వీడియోని మహేష్ బాబు దగ్గరకు అమ్మగారైన నమ్రత గారి దగ్గరకు తీసుకెళ్లి మా విశాఖపట్నం అభిమానుల్ని రక్షించాలని, ఇక ఫ్యూచర్లో ఏ సినిమా వచ్చినా సరే విశాఖపట్నంలో ఏలట్టకుండా దయచేసి గట్టమనేని అభిమానులకి న్యాయం చేస్తారని కోరుకుంటాం. జై మహేష్ బాబు, జై మహేష్ బాబు. నా పేరు విశాఖ సిటీ కృష్ణ మహేష్ బాబు ఫ్యామిలీ కోర్ ప్రెసిడెంట్ మధ్య రాజశేఖర రెడ్డిని. దయచేసి ఇలాంటి పండుగలు మాకెన్నో జరుపుకోవాలని
కట్టమైన ఫ్యామిలీ నుంచి మాకు ఎన్నో జరగాలని ఆశిస్తున్నాం.